వనస్థలిపురం సాఫ్ట్వేర్ ఉద్యోగి సునీత మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడు మొదటి భర్త మహేష్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సునీతను హత్య చేసే క్రమంలో ఎవరైనా అడ్డు వస్తే సూసైడ్ చేసుకోవడానికి పెట్రోల్ తీసుకెళ్లాడని తెలిపారు పోలీసులు. 2022లో సునీతను మహేష్ పెళ్లి చేసుకున్నాడని తెలిపారు సీఐ. తర్వాత ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో 2024లో విడాకులు తీసుకున్నారన్నారు. 2025లో సునీత రెండోసారి శ్రీనాథ్ ను పెళ్లి చేసుకుందన్నారు. తనతో విడాకులు తీసుకోవడమే కాకుండా ఫ్యామిలీపై కేసులు పెట్టి రెండో పెళ్లి చేసుకుందన్న కోపంతోనే సునీతను మొదటి భర్త మహేష్ హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నాడని తెలిపారు సీఐ మహేష్. బుద్ధార్తి సునీత అనే ఆమె హత్య గావించబడింది మన కేఎన్ఆర్ టవర్స్ లో హరిహరపురం దగ్గర. ఈ యొక్క హత్యకు వల్ల మొదటి కారణం ఏంటంటే ఈమె 2022లో మహేష్ అనే అతనితోటి ఫస్ట్ లవ్ మ్యారేజ్ ఇంకా అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. లవ్ తర్వాత వీళ్ళిద్దరూ 2023లో కెనడాకి వెళ్తారు. అక్కడ ఒక వారం రోజులు ఉంటుంది. ఈమె అక్కడ కాపురం చేసిన తర్వాత వారం రోజులకు మళ్ళీ గొడవలు వచ్చి మనస్పర్ధలు ఎక్కువ అయ్యేసరికి అక్కడ నుండి ఇండియా రిటర్న్ వచ్చేస్తుంది. అక్కడ పోలీస్ వాళ్ళ సాయంతో ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళు ఉండేది మన మహారాష్ట్రలోని చంద్రపురి డిస్టిక్ అనే ప్లేస్లో ఉంటారు. ఆ చంద్రపురి డిస్టిక్ దగ్గర ఈమె కేసు పెడుతుంది 498 కేసు పెట్టిన తర్వాత దాన్ని మనసులో పెట్టుకొని ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళ ఫ్యామిలీ మీద మొత్తం కేసు పెట్టడము, అతను వీసా ఒకటి రిజెక్ట్ కావడం, కెనడా పోకుండా మళ్ళీ దీన్ని మనసులో పెట్టుకొని అతను ప్రతీకారంతో రగిలిపోయి ఈ ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నిన్న ఎవరు లేని సమయంలో 18వ తారీఖు రోజు నిన్న 11:30-12 గంటల సమయంలో వాళ్ళ యొక్క ఫ్లాట్లో చొరబడి ఆమె మీద అతను తీసుకొచ్చుకున్నటువంటి 3 కత్తులతోటి దాడి చేయడం జరిగింది. ఈ సమాచారం మాకు 100 డయల్ ద్వారా వెంటనే రాగా మేమందరం కూడా స్పాట్కు చేరుకున్నాం. అతన్ని పారిపోకుండా అక్కడనే బంధించడం జరిగింది. అతన్ని మా కస్టడీకి తీసుకొని ఈరోజు రిమాండ్ తరలించడం.